నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి जो ఆల్రెడీ ప్రూవ్డ్ ఉన్నాయి అన్ని ఏజ్ మీద ప్రెగ్నెంట్ లేడీ 1 day ప్రెగ్నెంట్ లేడీ మీద 9 months ప్రెగ్నెంట్ లేడీ మీద న్యూలీ బోర్న్ బేబీ మీద అందరికి ఇచ్చిన మెడిసిన్ సెట్ ఒక మెడిసిన్ ఉన్నదనుకో ఇది సపోజ్ జ్వరం మెడిసిన్ ఈ మెడిసిన్ అన్ని ఏజ్ల వాళ్ళకు అందరికి ఇచ్చి ఆ సిమ్టమ్స్ అన్ని నోట్ చేసినవి ఉన్నాయి ఆ సిమ్టమ్స్ మనము ఆ సిమ్టమ్స్ లో మెంటల్ సిమ్టమ్స్ వస్తాయి ఫిజికల్ సిమ్టమ్స్ రెండు వస్తాయి సో మెంటల్ సిమ్టమ్స్ చాలా ఇంపార్టెంట్ హోమియోపతిని మెంటల్ సిమ్టమ్ కవర్ చేస్తే ఫిజికల్ సిమ్టమ్స్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి సో మెంటల్ సిమ్టమ్స్ కి మ్యాచ్ అయిన మెడిసిన్స్ ఇచ్చినప్పుడు క్యూర్ జరుగుతుంది సో ఒక్క డే బోర్న్ అయిన బేబీకి ఏం స్ట్రెస్ అని అంటే సపోజ్ 1 day బోర్న్ అంటే 1 day ప్రెగ్నెంట్ లేడీ కానీ 1 month ప్రెగ్నెంట్ లేడీ కానీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆ బేబీకి స్ట్రెస్ ఎలాగా అంటే సపోజ్ ఆమె ఏమన్నా స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో ఉన్నది అనుకోండి ఏమన్నా ఏదే కానీ ఇంట్లో స్ట్రెస్ కావచ్చు ప్రొఫెషనల్ స్ట్రెస్ కావచ్చు ఆ స్ట్రెస్ ఆ బేబీకి కూడా పాస్ అవుతుంది అప్పుడు పాస్ అయినప్పుడు సపోజ్ ఆమె వర్కింగ్ ఉన్నది ఇప్పుడు ఆమెకి ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే అదే నేను ఒక 2 years తర్వాత కన్సిస్ట్ చేస్తే బాగున్నాను ఇది ఒక్క మెసేజ్ ఇది మెంటల్ లెవెల్ స్ట్రెస్ ఇది ఒక్క మెసేజ్ ఆ బిడ్డకు పాస్ అవుతే అరే నా మమ్మీ నాకు యాక్సెప్ట్ చేస్తలేదు నాది ముందు లైఫ్ ఎలాగా అవుతుంది ఈ మెసేజ్ ఆ సెల్స్ ఈ ఎనర్జీ నేను చెప్పాను కనబడదు ఆ ఎనర్జీ ద్వారా ఆ బిడ్డకు మదర్ ద్వారా పాస్ అవుతుంది మెసేజ్ సో ఈ టైప్ స్ట్రెస్ అక్కడి నుంచి అన్ని ఇలాగ స్ట్రెస్లో ఇంకా లేడీస్కి కూడా ఉండొచ్చు కాకుంటే అందరూ సఫర్ కారు ఎవరు ఆ స్ట్రెస్కి కోపప్ కారు వాళ్ళు సఫర్ అవుతారు